హాయ్ అండి అందరికీ. ఈరోజు మనం నేర్చుకోబోతున్నది అధ్యాపన శాస్త్రం భావనలు దృక్పథాలు. ఇది కూడా మనకి డిఎడ్ వాళ్ళకైతే న్యూ సిలబస్ అండి. మనకి వీటి నుంచి కూడా బిట్స్ కవర్ అవుతూ వచ్చాయి కాబట్టి ఇది మనకి చాలా ఇంపార్టెంట్ టాపిక్. సో చివరి వరకు చూడండి, బిట్స్ చాలా ఇంపార్టెంట్ ఉంటాయి. ఫస్ట్ బిట్ చూస్తే, పిల్లలు తమతో పాటు మన పాఠశాలలకు తీసుకువచ్చే సాంస్కృతిక, సామాజిక, ఆర్థిక భిన్నత్వాలను అర్థం చేసుకునే విధంగా టీచర్లకు శిక్షణ ఇవ్వాలి అని తెలియజేసిన వారు ఎవరు? ఇది ఇటువంటి కొటేషన్స్ అన్నమాట. ఇవి కొటేషన్ ఇచ్చిన వాళ్ళు ఎవరంటే ఎన్సిఎఫ్ 2005. అభ్యసనాన్ని పునర్బలనం చెందినటువంటి ఆచరణ వలన ప్రవర్తన రీతిలో ఏర్పడే దాదాపు శాశ్వతంగా వచ్చే మార్పు అని తెలియజేసిన వారు ఎవరు? పునర్బలనం చెందిన ఆచరణ వలన ప్రవర్తన రీతిలో ఏర్పడే దాదాపు శాశ్వతంగా వచ్చే మార్పు అని తెలియజేసిన వారు ఎవరంటే డెసికో క్రాఫర్డ్. ఆధునిక ధోరణిలో బోధన యొక్క త్రిధ్రువ ప్రక్రియ కానిది ఏది? ఆధునిక ధోరణిలో బోధన యొక్క త్రిధ్రువ ప్రక్రియ కానిది ఏది? విద్యార్థి ఉంటారు త్రిధ్రువ ప్రక్రియలో, విషయ పరిజ్ఞానం ఉంటుంది, ఉపాధ్యాయుడు ఉంటారు. విద్యార్థి, ఉపాధ్యాయుడు, విషయ పరిజ్ఞానం అనేది ఉంటుంది. కానీ ఈ సమాజం అనేటటువంటిది ఉండదన్నమాట. ఆధునిక ధోరణిలో బోధన అనగా అర్థం ఏమిటి? ఆధునిక ధోరణిలో బోధన అనగా విషయ పరిజ్ఞానాన్ని అనుసరించడం, అభ్యసింపజేయడం, పరిసరాల అవగాహన, మార్గదర్శనం. ఇవన్నీ కూడా ఆధునిక ధోరణిలో బోధనకి సంబంధించినవి. సో పైవన్నీ అనేది ఆన్సర్ అవుతుంది. పాఠశాలలను సమాజానికి లఘు స్వరూపం. పాఠశాలను గురించి ఏం చెప్పారంటే, పాఠశాల అనేది సమాజానికి లఘు స్వరూపం అని అన్నది ఎవరు? పాఠశాలను సమాజానికి లఘు స్వరూపంగా వర్ణించినది ఎవరంటే జాన్ డ్యూయి. పాఠశాలను ప్రజల పాఠశాలగా పేర్కొన్నది ఎవరు? పాఠశాలను ప్రజల పాఠశాలగా పేర్కొన్నది ఎస్కే సైదీన్. పెద్దల ప్రత్యేక ప్రభావం నుండి విడుదలైనటువంటి శిశువును అభివృద్ధి సిద్ధాంతాల ఆధారంగా ఎదగడానికి సిద్ధం చేసే ప్రత్యేక పరిసరమే పాఠశాల అని పేర్కొన్నవారు ఎవరు? పెద్దల ప్రత్యేక ప్రభావం నుండి విడుదలైనటువంటి శిశువును అభివృద్ధి సిద్ధాంతాల ఆధారంగా ఎదగడానికి మరి సిద్ధం చేసే ప్రత్యేక పరిసరమే పాఠశాల అని పేర్కొన్నవారు ఎవరు? మేరియా మాంటిసోరి. ఎన్ఎల్ఈ అనగా అర్థం ఏమిటి? న్యాచురల్ లెర్నింగ్ ఎక్స్పీరియన్సెస్. ఎన్ఎల్ఈ అనగా అర్థం. కృత్యాధార బోధనకు అధిక ప్రాధాన్యతనిచ్చే ఎపెప్ సూత్రం కానిది ఏమిటి? కృత్యాధార బోధనకు అధిక ప్రాధాన్యతనిచ్చే ఎపెప్ సూత్రం కానిది ఏది? ఉపాధ్యాయులు అభ్యసన ప్రక్రియలు కల్పించడం, స్థానిక పరిసరాలు కల్పించడం, వైయక్తిక భేదాలకు తగిన అవకాశాలు కల్పించకపోవడం అన్నారు. క్రియలు, అన్వేషణ, ప్రయోగాల ద్వారా అభ్యసనాన్ని మెరుగుపరచడం అన్నారు. వైయక్తిక భేదాలకు తగిన అవకాశాన్ని కల్పించకపోవడం అనేది ఇక్కడ రాంగ్ అన్నమాట. కల్పించడం అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. సో ఇక్కడ కల్పించకపోవడం అనేది రాంగ్. నెక్స్ట్ వన్, కృత్యం లేనిదే అభ్యసనం లేదు అని పేర్కొనిన వారు ఎవరు? కృత్యం లేనిదే అభ్యసనం లేదు అని పేర్కొనిన వారు ఎవరు? ద రైట్ ఆన్సర్ ఈస్ మేరియా మాంటిసోరి. కృత్యం లేనిదే అభ్యసనం లేదు అని పేర్కొన్నది ఎవరంటే మేరియా మాంటిసోరి. క్రింది వానిలో సృజనాత్మక ఆలోచన కానిది ఏది? మరి అన్వేషణాత్మకమైనది, ప్రేరణపూరితమైనది, యాదృచ్ఛికంగా ఆలోచించేది, కేంద్రీకృతమైనది అని ఉంది. సృజనాత్మక ఆలోచన అనేటటువంటిది మరి కానిది ఏది అంటే కేంద్రీకృతమైనది అనేది కాదనమాట. అన్వేషణాత్మకమైనది, ప్రేరణపూరితమైనది, యాదృచ్ఛికంగా ఆలోచించేది అనేది రైట్ ఆన్సర్స్. సోక్రటీస్ పద్ధతిగా చెప్పబడేటటువంటి పద్ధతి ఏది?
ద రైట్ ఆన్సర్ ఈజ్ ప్రశ్న సమాధాన పద్ధతి. సోక్రటీస్ పద్ధతిగా చెప్పబడేటటువంటి పద్ధతి ఏదంటే ప్రశ్న సమాధాన పద్ధతి. నేడు ప్రాచుర్యంలో ఉన్నటువంటి చర్చా పద్ధతికి మూలంగా చెప్పబడేది ఏమిటి? నేడు ప్రాచుర్యంలో ఉన్నటువంటి చర్చా పద్ధతికి మూలంగా చెప్పబడేది ఏది? ప్రశ్న సమాధాన పద్ధతి. ప్రశ్న సమాధాన పద్ధతి చర్చా పద్ధతికి మూలంగా చెప్పవచ్చు. ప్లేటో యొక్క శిష్యుడైనటువంటి అరిస్టాటిల్ అవలంబించినటువంటి బోధన పద్ధతి ఏది? ప్లేటో యొక్క శిష్యుడైనటువంటి అరిస్టాటిల్ అవలంబించినటువంటి బోధన పద్ధతి ఏది? నిగమన ఆగమన పద్ధతి. అరిస్టాటిల్ అవలంబించిన పద్ధతి నిగమన ఆగమన పద్ధతి. ఒక ప్రత్యేక అంశం నుండి సాధారణ అంశానికి రావడం. ఇది టెట్లో ఎక్కువగా రిపీట్ అయ్యాయండి. ప్రత్యేక అంశం నుండి సాధారణ అంశానికి రావడం అనేది ఏ పద్ధతి అవుతుంది? ప్రత్యేక అంశం నుండి సాధారణ అంశానికి రావడం అనేటటువంటిది ఆగమన పద్ధతి అవుతుంది. ఆగమన. అదే రివర్స్ అయితే నిగమన అవుతుంది. క్రీడా పద్ధతికి శ్రీకారం చుట్టినటువంటి బోధనా పద్ధతి ఏది? క్రీడా పద్ధతికి శ్రీకారం చుట్టినటువంటి బోధనా పద్ధతి ఏది? స్వయం కార్యకలాపాల పద్ధతి. స్వయం కార్యకలాపాల పద్ధతి క్రీడా పద్ధతికి శ్రీకారం చుట్టింది. విద్యార్థి స్వయం కార్యకలాపాల పద్ధతి ద్వారా కార్యకలాపాల ద్వారా ఎంతో నేర్చుకోగలరని అభిప్రాయపడిన వారు ఎవరు? విద్యార్థి స్వయం కార్యకలాపాల ద్వారా ఎంతో నేర్చుకోగలరు అని అభిప్రాయపడినది ఎవరు? పెస్టాలజీ. శిక్షణ, విద్య రెండూ కూడా ఒకే విషయానికి చెందినవని అభిప్రాయపడిన వారు ఎవరు? శిక్షణ, విద్య రెండూ కూడా ఒకే విషయానికి చెందినవని అభిప్రాయపడిన వారు ఎవరు? హెర్బర్ట్. క్రీడా పద్ధతికి చెందినవారు ఎవరు? క్రీడా పద్ధతికి చెందినవారు ఎవరు? క్రీడా పద్ధతికి చెందినవారు ప్రోబెల్లు మేరియా మాంటిసోరి. నెక్స్ట్ వన్. సాంప్రదాయ పద్ధతిలో బోధించేటటువంటి ఉపాధ్యాయుని లక్షణం కానిది ఏది? సాంప్రదాయ పద్ధతిలో బోధించేటటువంటి ఉపాధ్యాయుని యొక్క లక్షణం కానిది ఏది? సాంప్రదాయ పద్ధతిలో బోధించే ఉపాధ్యాయుని లక్షణం కానిది బోధనాభ్యసన వాతావరణం కల్పిస్తాడు అనేటటువంటిది మరి సాంప్రదాయ పద్ధతిలో ఉపాధ్యాయ లక్షణం కాదు. మరి లక్ష్యానికి జ్ఞానానికి ప్రాముఖ్యత ఇస్తాడు. సాంప్రదాయ పద్ధతి అంటే ఓల్డ్ మోడల్ అనమాట. ఓల్డ్ మోడల్. లక్ష్యానికి జ్ఞానానికి ప్రాముఖ్యత ఇస్తారు. సమాచారాన్ని మాత్రమే అందిస్తాడు. ఉపాధ్యాయునికి ఇష్టమైన రీతిలోనే నిర్వహిస్తాడు. కానీ అభ్యసన వాతావరణం కల్పిస్తాడు అనేది ఇప్పుడున్నటువంటి మోడల్. సాంప్రదాయ పద్ధతికి చెందదు. పిల్లలు వివిధ రకాలుగా వైవిధ్యంగా అభ్యసిస్తారు. అనుభవాల ద్వారా, కృత్యాల ద్వారా, ప్రయోగాల ద్వారా, పఠనం ద్వారా, వినడం ద్వారా, ఆలోచించి స్పందించడం ద్వారా, పర్యావలోకనం ద్వారా, లేఖనం ద్వారా అభ్యసిస్తారు. ఈ అవకాశాలన్నీ కూడా పిల్లలకు లభిస్తే వారు మరింత ప్రయోజనం పొందుతారు. ఇంతటి వైవిధ్యభరితమైనటువంటి ప్రక్రియలో పిల్లలు స్వయంగాను ఇతరులతోనూ లబ్ధి పొందుతారు అని పేర్కొనిన వారు ఎవరు? NCF 2005 అట్లా పేర్కోవడం జరిగింది. సహకార భాగస్వామ్య అభ్యసనం కొరకు విద్యార్థులకు అందించినటువంటి అభ్యసన ప్రక్రియ ఏమిటి? సహకార భాగస్వామ్య అభ్యసనం కొరకు విద్యార్థులకు అందించినటువంటి అభ్యసన ప్రక్రియ ఏమిటి? ఇవన్నీ కూడా అనుభవము, పంచుకోవడం, విధానం, సాధారణీకరణం, అన్వయం ఇవన్నీ కూడా సహకార భాగస్వామ్య అభ్యసనం కొరకు విద్యార్థులకు అందించాల్సినటువంటి ప్రక్రియలే. వైకల్యాలు గల పిల్లలు సాధారణ పిల్లలచే వెలివేయబడే ప్రమాదం ఉన్నందున పాఠశాల తరగతి గదులు విద్యార్థులందరికీ అనువైన అవసరాలను దృష్టిలో ఉంచుకొని బోధనాభ్యసన కార్యక్రమ ప్రక్రియను రూపొందించాలి. చూడండి, వైకల్యాలు గల పిల్లలు సాధారణ పిల్లలచే వెలివేయబడే ప్రమాదం ఉన్నందువల్ల పాఠశాల తరగతి గదులు అవసరాలను దృష్టిలో ఉంచుకొని బోధనాభ్యసన కార్యక్రమాన్ని ప్రక్రియను రూపొందించాలని పేర్కొన్నవారు NCF 2005. సమ్మిళిత విద్య కోసం అనుసరించేటటువంటి నమూనా ఏది? సమ్మిళిత విద్య కోసం అనుసరించేటటువంటి నమూనా ఏదంటే పైవన్నీ కూడా సాంప్రదాయ నమూనా, సామాజిక నమూనా, వైద్య నమూనా 1, వైద్య నమూనా 2, యునెస్కో నమూనా, CSIE నమూనా. ఇవన్నీ కూడా సమ్మిళిత విద్య కోసం అనుసరించే నమూనాలే. CWSN యొక్క ఫుల్ ఫామ్ ఏమిటి? CWSN యొక్క ఫుల్ ఫామ్ ఏమిటి?
సిడబ్ల్యూఎస్ఎన్ యొక్క ఫుల్ ఫామ్ చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్స్. మరి వీటి కోసం గవర్నమెంట్ స్పెషల్గా అమలు చేస్తున్నటువంటి కార్యక్రమం ఏంటంటే ప్రశాస్త్. ఇది బిట్టు కూడా మొన్న టెట్లో అడగడం జరిగింది. ప్రశాస్త్ అన్నమాట. ప్రశాస్త్ చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్స్. చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్స్ ప్రత్యేక అవసరాలు గల పిల్లల కోసం. ప్రత్యేక అవసరాలు గల పిల్లల కోసం అని అర్థం. సిఎస్ఐఈ యొక్క ఫుల్ ఫామ్ ఏంటి? సిఎస్ఐఈ సెంటర్ ఫర్ స్టడీ ఆన్ ఇన్క్లూజివ్ ఎడ్యుకేషన్. సెంటర్ ఫర్ స్టడీ ఆన్ ఇన్క్లూజివ్ ఎడ్యుకేషన్ సమ్మిళిత విద్య. నెక్స్ట్ వన్, పాఠశాల పరిసరాలు శిశువు ఎదగడానికి కావలసిన అన్ని సౌకర్యాలతో కూడుకున్న పాఠశాలలకు గల పేరేంటి? పాఠశాల పరిసరాలు శిశువు ఎదగడానికి కావలసిన అన్ని సౌకర్యాలతో కూడుకున్న పాఠశాలకు గల పేరేంటంటే పాఠశాల ప్లాంట్. పాఠశాల ప్లాంట్. విద్యా సంస్థల్లో అమలుపరిచేటటువంటి అన్ని రకాల కార్యక్రమాల యొక్క సమాహారాన్ని ఏమంటారు? విద్యా సంస్థల్లో అమలుపరిచేటటువంటి అన్ని రకాల కార్యక్రమాల సమాహారాన్ని ఏమంటారంటే విద్యా ప్రణాళిక అంటారు. విద్యా ప్రణాళిక. విద్యార్థి భావి జీవితంలో స్థిరపడడానికి పాఠశాల సమకూర్చవలసినటువంటి వివిధ బోధనాంశాలకు సంబంధించిన ఒక సాధారణ కార్యక్రమాల మొత్తమే విద్యా ప్రణాళిక అని నిర్వచించిన వారు ఎవరు? విద్యార్థి భావి జీవితంలో స్థిరపడడానికి పాఠశాల సమకూర్చవలసినటువంటి వివిధ బోధనాంశాలకు సంబంధించిన ఒక సాధారణ కార్యక్రమాల మొత్తమే విద్యా ప్రణాళిక అని నిర్వచించిన వారు ఎవరు? ద రైట్ ఆన్సర్ ఈస్ సివి గుడ్. సివి గుడ్. విద్యా ప్రణాళిక అంటే కేవలం విద్యా విషయక అంశాలు మాత్రమే కాదు ఇది విద్యార్థికి లభించేటటువంటి అన్ని రకాల అనుభవాల మొత్తం అని నిర్వచించిన వారు ఎవరు? విద్యా ప్రణాళిక అంటే విద్యార్థికి లభించేటటువంటి అన్ని రకాల అనుభవాల మొత్తం అని నిర్వచించినది మొదలియార్ కమిషన్. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ ఎవరీవన్.